శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు మకర రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది, ఈ మాసంలో వారికి కలిసి వస్తుందా, కలిసి రాదా, వారు ఏం చేస్తే అభివృద్ధిలోకి వస్తారు అనే అంశం గురించి తెలియజేస్తున్నానండి. నిజానికి మకర రాశిలో శని నడుస్తూ ఉంది. వారికి చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందిదాయకంగా ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం, గోచార రీత్యా. అవన్నీ తొలగాలంటే ఏం చేయాలో చెప్తాను. ముందుగా మకర రాశి వారు ఏ నక్షత్రాల వారు మకర రాశిలోకి వస్తారో విషయాన్ని తెలియజేస్తాను. మకర రాశి వారు ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలుపుకుంటే మకర రాశి వస్తుంది. అది ఈ ఉత్తరాషాఢ 3 పాదాలు ఎవరైతే ఉంటారో వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు. మీ వయస్సు ఎక్కడ ఉందో తెలుసుకుంటే మీ దశ తెలుస్తుందండి. శ్రవణ నక్షత్రం 4 పాదాల వారు చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, ఇకపోతే రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. ధనిష్ట 2 పాదాల వారు వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రవి మీరు కెంపును కనుక, రూబీని కనుక ఉంగరం కానీ లాకెట్ కానీ ధరిస్తే లాభం చేకూరుతుంది. శ్రవణ నక్షత్రం 4 పాదాల వారికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి మూన్ స్టోన్ కానీ, ముత్యం కానీ 3.5 క్యారెట్లు మీరు లాకెట్ కానీ ఉంగరం కానీ ధరిస్తే లాభం జరుగుతుందండి. ఇకపోతే చివరిగా ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, ఇది కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. వారు పగడాన్ని 3.5 క్యారెట్ల పైన లాకెట్ కానీ ఉంగరం కానీ ధరిస్తే సరిపోతుంది. ఇకపోతే మకర రాశి వారికి శని భగవానుడు నేను ఉన్నానని చెప్పాను కదా. కాకపోతే ఏమిటంటే కొంచెం వెసులుబాటు. ఈ మకర రాశి అధిపతి, కుంభరాశి అధిపతి శని భగవానుడే. కాబట్టి కొంత మేరకు ఇప్పుడు వెసులుబాటు జరిగి కొంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే రాశులు ఏమిటంటే, వీరికి శుక్రుడు 3వ ఇంట ఉన్నాడు, దానివల్ల లాభం జరుగుతూ ఉంటుంది. రాహువు కూడా 3వ ఇంట్లో ఉన్నాడు, లాభం జరుగుతుంది. తర్వాత రవి కూడా 3వ ఇంట్లో ఉన్నాడు, లాభం జరుగుతుంది. గురువు బలం మాత్రం లేదు. రాహువు 3వ ఇంట్లో ఉన్నప్పుడు ఈ శనికి ఈ రాహుకు మైత్రి సంబంధాలు ఉన్నాయి. ఒకే కోవకు చెందిన గ్రహాలు అవి. కాబట్టి పరస్పరంగా ఒకరికొకరు సహకారం చేసుకుంటారు. రాహు వల్ల మీకు మంచి లాభం జరుగుతుంది. అనుకోని లాభాలు వస్తాయి, మీరు ఊహించని లాభాలు వస్తాయి. వ్యాపార రంగంలో కానీ లేదా ఇతరాతర విషయాల్లో కానీ మీకు మంచి లాభం జరుగుతుంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే మకర రాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే 100కి 100% మీకు జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు జరుగుతాయి, వీసా పాస్పోర్ట్ లభిస్తాయి. దాని ముఖ్య కారణం ఏమిటంటే, ఎప్పుడైనా మనకు శని కనుక వచ్చినప్పుడు, శని మన రాశిలో కానీ పక్క రాశిలో కానీ ముందు రాశిలో కానీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, దాన్ని 7.5 సంవత్సరాల శని అంటాం. దానివల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని మలుచుకునే విధానంగా ఉంటే మనం అభివృద్ధిలోకి వస్తాం. శని ఏం చేస్తాడు, స్థానచలనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక స్థలంలో ఉండనివ్వడు, నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు. లేదా మీ ఇంటి నుంచి దూరంగా ఉండేటి చేస్తాడు. ఇంట్లో ఉండకుండా ఏదో మధ్యరాత్రి వచ్చేటి చేస్తాడు. దాన్ని అనుకూలంగా మార్చుకోవాలంటే మనం విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ స్థానచలనం అనేది అక్కడి విదేశాలకు వెళ్ళి మీకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఎందువల్ల విదేశాలకు వెళ్తే లాభం చేకూరుతుందంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా కానీ వేరే శాస్త్రం ప్రకారంగా కానీ మనం ఒక సముద్రాన్ని దాటినప్పుడు అక్కడ ఉండే ఫలితాలన్నీ వేరుగా ఉంటాయి. అందుకనే నేను విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలంగా ఉంటుందని శాస్త్రబద్ధంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే 3వ ఇంట రాహు వల్ల మీకు రహస్య శత్రువులు ఎవరైతే ఉంటారో మీకు తెలియదు, వీరు శత్రువు అని తెలియదు, మీతో పాటే నడుచుకుంటూ పోతారు, కానీ మీ పక్కలో బల్లెవలా ఉంటారు. అప్పుడు ఏం చేస్తాడు రాహు, వారిని సమూలంగా మీకు బయటికి తీసుకొచ్చి మీ ద్వారా వారిని సమసిపోయేటట్టు చేస్తాడు. రాహు యొక్క లక్షణం. ఇకపోతే ఎవరైనా షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు ఇప్పటి వరకు చాలా నష్టపోయి ఉంటారు. నా జ్ఞానం మేరకు, నాకున్న శాస్త్ర పరిజ్ఞానం మేరకు చెప్తున్నాను, ఈ మాసంలో షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. ఇకపోతే 3వ ఇంట రవి కారణంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు
వారికి కావలసిన ట్రాన్స్ఫర్స్ శని వల్ల ట్రాన్స్ఫర్స్ అవుతాయి. కానీ వీరు అనుకున్న స్థలానికి తీసుకుపోయేది మాత్రం రవి భగవానుడే. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయ వ్యయాలు ఏవైతే ఉంటాయో, మీకు ఏదైనా ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఈ మాసంలో మీకు జరుగుతాయి. మీరు కష్టపడుతూనే ఉండాలి, ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రయత్నించని వారికి భగవంతుడు కూడా సహకరించడు. ఎవరైతే భగవంతుని స్మరిస్తారో, ఎవరైతే అతని మీద ఆధారపడినట్టుగా ఉంటారో వారి జీవితాలు సవ్యంగా ఉంటాయి. దాంతోపాటు గ్రహాలు కూడా సహకరిస్తాయి. ఈ గ్రహాలంటూ వేరే ఏవి కాదు, అవన్నీ కూడా భగవత్ స్వరూపాలే. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేది రవి భగవానుడు, మనకు శాస్త్రాలలో గొప్ప. కాబట్టి ప్రతి ఒక్క గ్రహము కూడా దైవతా రూపాలే. వాటి వల్ల మనకు ప్రయోజనం జరుగుతుంది, వాటి వల్ల మనకు నష్టం జరుగుతుంది. నష్టం జరిగినప్పుడు జాగ్రత్త వహించి దాన్ని ఏ విధంగా మంత్రోచ్చరణ చేయాలి, ఏ విధంగా దైవారాధన చేయాలి, ఏ విధంగా పూజించాలని తెలుసుకొని కనుక వెళ్తే ఈ కష్టాలన్నిటివి ఉండవు. జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుంది? మీకు రాబో కష్టాలను, రాబో లాభాలను కూడా తెలియజేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలన్న విషయం కూడా చెప్తుంది. కాబట్టి మన జ్యోతిష్యం ద్వారా లబ్ధి చేకూర్చవచ్చు, ఖచ్చితంగా గోచారం వల్ల లాభం చేకూరవచ్చు. ఇకపోతే ఇది గోచార రీత్యా జరిగే సంఘటనలు ఈ మాసములో మొత్తానికి వీరికి మిశ్రమ ఫలితాలతో పాటు చివరి నెలలో వీరికి మంచి జరగబోతున్నది. ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ 9వ ఇల్లు 4వ ఇల్లు అంటే లగ్నం నుంచి 9వ రాశి అలాగే 4వ రాశి, ఇది చాలా ముఖ్యమైన రాశులు. ఎందుకంటే లగ్నం నుంచి 4వ ఇల్లు 9వ ఇల్లు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 9వ స్థానము అది పితృస్థానం అంటాము. అది తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసిన ఆస్తిపాస్తులు కానీ, లేదా మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ 9, 12 స్థానాలలో కనుక దానికి సంబంధించిన గ్రహాలు కనుక ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు, లేకపోతే వెళ్ళలేరు. ఇక 4వ ఇల్లు, 4వ ఇల్లు ఏమిటి? విద్యాస్థానము, మాతృస్థానము, ఆ ఇల్లు స్థానము. మనకు ఇల్లు కడతామా లేదా, ఎందుకు ఆలస్యం అవుతుందని 4వ ఇల్లు స్పష్టంగా చూపెడుతుందండి. చతుర్థ స్థానం అనేది చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ కూడా 4వ ఇల్లు చూపెడుతూ ఉంటుంది. కాబట్టి అది గమనించి అందులో ఏమైనా చెడు గ్రహాలు కనుక ఉండేది ఉంటే మీరు దాన్ని సరిచేయలేం, గ్రహాలను ఏం సరిచేయలేం, కానీ దానికి సంబంధించిన ఉపచారాలు కానీ పరిష్కార మార్గం తెలుసుకొని రెమెడీస్ కానీ తీసుకుంటే మీరు సులభంగా వెళ్ళిపోవచ్చును. ఇది మకర రాశి వారికి మే మాసములో ఉండే ఫలితాలు. మీకేదైనా జాతక సమస్యలు పరిష్కరించుకోవాలనుకున్నా కానీ, నేమ్ ఆఫ్ కరెక్షన్స్ న్యూమరాలజీ ప్రకారంగా మీ పేరును మార్చుకోవాలనుకున్నా కానీ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు తప్పనిసరిగా సహకారం చేస్తాను. దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది. ప్రతిరోజు 4 కంటే ఎక్కువ చూడడం జరగదు, ఎందుకంటే ఎక్కువ సమయాన్ని తీసుకొని వారికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇది మాత్రం బిజినెస్ గురించి చేసేది మాత్రం కాదు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.